శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెలలో గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగానే ఉంది. దానివల్ల అనుకూల ఫలితాలే ఉంటాయి. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు జూలై నెలలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో, ప్రయాణాల విషయంలో మేషరాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అకాల భోజనం ఉంటుంది. అకాల భోజనం లేకుండా వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం అవసరం. అలాగే కొంతమందితో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళకండి, మాట పట్టింపులకి పోకండి. అప్పుడు సమస్యల నుంచి బయటపడవచ్చు, సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న మాట పట్టింపులే పెద్ద పెద్ద విరోధాలుగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. మాట పట్టింపులు వస్తే చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అవసరం. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి వెంటనే సమసిపోతూ ఉంటాయి. వాటిని పెద్దది చేయకుండా జాగ్రత్త పడాలి. శత్రువుల వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రు బాధలు అనేవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. చేస్తున్న పనుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అంతిమంగా మంచి శుభ ఫలితాలని అందిపుచ్చుకోగలుగుతారు. అయితే సోదర వర్గంతో మాత్రం వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా సమన్వయంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అలసట ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. సకాలంలో ఆహారాన్ని స్వీకరిస్తూ ఒత్తిడి, శ్రమ అధిగమించినట్లయితే జూలై నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు లభిస్తాయి. జూలై నెలలో మేషరాశి వాళ్ళకి కలిసొచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 2, 4, 12, 14, 18, 23, 29. ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి. అనుకూలించని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 7, 9, 16, 21, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా మేషరాశి వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. స్తోత్రం చదువుకోవటం వీలు కాని పక్షంలో ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే శనివారాలు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకున్నా కూడా జూలై నెలలో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. దానివల్ల అన్ని రంగాల వారికి యోగదాయకంగానే ఉంటుంది. జూలై నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అంటే అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అంతర్గత, బహిర్గత శత్రువులను సమూలంగా తొలగింపజేసుకుంటారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా కూడా మార్చుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేనివారు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్నవాళ్ళు సంతానం అభివృద్ధి వల్ల చక్కటి సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు.
బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా జూలై నెలలో కాలాన్ని గడపగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సంఘంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కోర్టు పరమైన వ్యవహారాలతో ఉన్న వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయ సందర్శనం చేస్తారు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని రంగాల వారికి కూడా విశేషంగా లాభం కలుగుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన, విద్యారంగమైన మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితము సౌఖ్యంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 7, 14, 16, 21, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 12, 18, 23, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు సంచారం మాత్రమే యోగించటం లేదు. మిగతా పెద్ద గ్రహాలన్నీ కూడా చాలా వరకు యోగిస్తున్నాయి కాబట్టి మహాగణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో గణపతి ఆలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గణపతిని ఎర్ర పుష్పాలతో గరికతో పూజించడం, కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర వెలిగించుకోవటం చేస్తే జూలై నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో ప్రారంభంలో మొదటి వారంలో కొన్ని చికాకులు కలుగుతాయి. మొదటి వారంలో ఏర్పడే చికాకులను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అప్పుడు రెండవ వారం నుంచి పరిస్థితులన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి చక్కబడతాయి. రెండవ వారం నుంచి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. అన్ని రంగాల వారికి రెండవ వారం నుంచి యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం విశేషమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. అంటే అవసరానికి ధనం సమకూరుతుంది. ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకు ఉండవు. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. ఆనందంగా సంతోషకరమైనటువంటి వార్తలు వినే యోగం కూడా ఉంది. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా మాటా పట్టింపులు వస్తాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరిస్తే అవి తీవ్ర స్థాయిలోకి వెళ్లకుండా సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జూలై నెల ప్రథమార్థంలో మాత్రం అప్పుడప్పుడు స్వల్ప ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉంటాయి. ధనపరంగా చిన్న నష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం అలాంటి చిన్న ఆరోగ్య భంగములు కూడా ఉండవు, ధన నష్టాలు కూడా ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలే అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 7, 9, 16, 18, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 12, 14, 21, 25, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశికి కంటక శని దోష ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ కంటక శని దోషం నుంచి బయటపడాలంటే మిథున రాశి వాళ్ళు ఈ నెలలో ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. స్తోత్రం మొత్తం చదవటం కానీ వినటం కానీ వీలు కాని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోండి. శనివారాలు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవటం, శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం ద్వారా జూలై నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా శారీరక పీడలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బండి మీద వెళుతున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి నష్టాలు వచ్చినా మళ్ళీ అవన్నీ కూడా తొలగింపజేసుకొని లాభాలను అందిపుచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేసినట్లయితే అవన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. ప్రధానంగా ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ నిలదొక్కుంటారు, వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. అందువల్ల అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. అంతిమంగా మంచి అనుకూలమైన ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఒక్కొక్కసారి కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మళ్ళీ తిరిగి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పటికీ మళ్ళీ ఆ సంతానమే మీకు మంచి పేరు ప్రతిష్టలు తెప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళను పూర్తిగా నమ్మటం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జూలై నెలలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని పూర్తిగా నమ్మవద్దు, నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్న అంతిమంగా అవసరానికి ధనం చేతికి సమకూరుతుంది. ఊహించని సమస్యలన్నీ కూడా మనోధైర్యంతో ఎదుర్కొని వాటన్నిటి నుంచి బయటపడి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితిలో అంత పూర్తి వ్యతిరేకంగా లేకపోవటం వల్ల అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. దానితో పాటుగా ఆవేదనతో కూడిన ఆనందం వస్తుంది. ముందు బాధ కలిగి తర్వాత సంతోషం వస్తుంది కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 12, 18, 21, 25, 29. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 7, 14, 16, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఎక్కువ శాతం గ్రహాలు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇస్తున్నాయి కాబట్టి ఉగ్రదేవతలను పూజించండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వీళ్ళల్లో ఎవరైనా సరే ఉగ్రదేవతలను పూజిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. చిన్న చిన్న కష్టాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి జూలై నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ప్రయాణాల్లో భద్రత పాటించాలి. ఆరోగ్య భంగములు తప్పవు. కాబట్టి ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం సింహరాశికి అవసరం. అలాగే పుణ్యనదీ స్నానాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి. సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి సింహరాశి వాళ్ళు జూలై నెలలో ఎవరిని నమ్మకండి, నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యవహారాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు. సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ ఇబ్బందులన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే మధ్యవర్తిత్వం చేస్తే ఇబ్బందులు వస్తాయి. సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మాతృవర్గం వారు, పితృవర్గం వారు, కళత్ర వర్గం వారితో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. అంటే తండ్రి వైపు బంధువులు, తల్లి వైపు బంధువులు, భార్య వైపు బంధువులు, ఈ బంధువులతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. మౌనాన్ని ఒక ఆయుధంలా వాడుకున్నట్లయితే ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా
ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సింహరాశి వాళ్ళు జూలై నెలలో కొనసాగించవచ్చు. అలాగే జన్మ కుజుడి వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడు వాహనంలో ప్రయాణం చేస్తున్నా ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని వాహనాల మీద ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి చిన్న విషయానికి కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఆందోళన అధికమవుతూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టాలి, కోపాన్ని తొలగింపజేసుకోండి, ఆందోళన నియంత్రణలో ఉంచుకోండి. అప్పుడు సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే జూలై నెలలో సింహరాశి వాళ్ళు కోపాన్ని అధీనంలో ఉంచుకోవటం, ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా ఉండటం, ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చేసినట్లయితే జూలై నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. జూలై నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 4, 12, 14, 21, 23, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 9, 16, 18, 25, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు, ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రము, దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా ఈ నెలలో చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం, శనివారం పూట ఆంజనేయ ఆలయ దర్శనం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనసుకు ప్రశాంతత అనేది బ్రహ్మాండంగా కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో ఉంది. కానీ ఆదాయపరంగా మాత్రం ఊహించినంత ఆదాయం ఉండదు. ధన ఆదాయం కొంచెం తక్కువగానే ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జూలై నెలలో ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం మంచిది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు రాకుండా తగినంత జాగ్రత్త వహించటం జూలై నెలలో అవసరము. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాలు అనేవి లాభాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగమే కనిపిస్తోంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. కానీ మీరు ఊహించినంత ధనలాభం లేకపోవటం వల్ల ఆర్థికంగా అంత సంతృప్తి అనేది కనిపించదు. కానీ అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూనే ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆలస్యంగా అయినా సరే పూర్తి చేసుకోగలుగుతారు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు జూలై నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు దెబ్బతింటాయి. భాగస్వామ్య వ్యాపారులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని భాగస్వామ్య వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే 12వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కొద్దిగా అలసట, అకాల భోజనము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టి సమయానికి ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. సోదరులతో విరోధాలు రాకుండా వాళ్ళతో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడండి. ధన నష్టం లేకుండా, వ్యవహార నష్టం లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి మానసికంగా ప్రశాంతత ఉన్నప్పటికీ ధనం మాత్రం వాళ్ళ అనుకున్న స్థాయిలో రాకపోవటం వల్ల కొద్దిగా అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. 12వ ఇంట్లో కుజుడి సంచారమే శత్రుబాధలు, ఖర్చులను కలిగింపజేస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడటానికి ప్రతిరోజు కూడా కన్యారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోండి. ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వీలైతే ఈ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపిండితో అభిషేకం చేయించుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 2, 7, 14, 16, 23, 25, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 12, 18, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా జూలై నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి
చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల యందు విశేషమైన రాణింపు ఉంటుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన జూలై నెలలో తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగుంటుంది. ఎప్పుడు చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంతకుముందున్న అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మానసిక ఆనందం, ఉల్లాసం ఉంటే ఆ ప్రయాణాలు ధనపరంగా కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. పుణ్యనది స్నానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని నెలంతా ఉల్లాసంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు సాంఘికంగా సంపాదించుకోగలుగుతారు. సంఘంలో మరొక మెట్టు ఎక్కటానికి, ఉన్నత స్థాయిని చేరటానికి తులారాశి వాళ్ళకి జూలై నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకు పనుల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళు అభివృద్ధి చెందటమే కాకుండా వేరే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే సోదర మూలక లాభం చేకూరుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రభుత్వ సంబంధ వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఆఫీసుల పరంగా పనులు అవ్వాల్సిన ఉంటే తొందరగా అయిపోతాయి. అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన మొండి బాకీలు కూడా సకాలంలో వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి జూలై నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 9, 16, 18, 25, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 12, 14, 21, 23, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కేవలం తులారాశి వాళ్ళకి కొద్దిగా రాహువు మాత్రమే ఇబ్బందికర పరిస్థితులు కలిగింపజేస్తున్నాడు. దానివల్ల సంతానపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి కూడా తొలగిపోవాలంటే దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దుర్గాదేవి ఆలయ దర్శనం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా కవచాన్ని చదివినా విన్నా జూలై నెల ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెలలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల కొన్ని చికాకులు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుండదు. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కొద్దిగా ఉంటూనే ఉంటాయి. అష్టమ గురువు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ అవసరానికి మాత్రం ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. అవసరము అనుకున్నప్పుడు మాత్రం ధనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అవసరానికి ఏదో ఒక విధంగా ధనం సమకూరుతూ ఉంటుంది. శారీరకంగా కొన్ని దెబ్బలు, గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే మనసుకు దుఃఖం కలుగుతూ ఉంటుంది, బాధ, చింత కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాల్లో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే కోర్టు కేసుల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసుల్లో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల కొద్దిగా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. సాంఘికంగా అపఖ్యాతి, మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వాళ్ళు మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని నష్టాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేయండి. అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు. జీవిత భాగస్వామితో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. మాట పట్టింపులకు వెళ్ళకండి. ఎక్కడికక్కడ విరోధాలు రాకుండా జాగ్రత్తగా మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కలత్ర వంశ సమస్యలు అనేటటువంటివి కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువుల వల్ల కొద్దిగా మనసుకు బాధ కలిగే సూచనలు ఉన్నాయి. నమ్మిన వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలగకుండా ధనాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మొత్తం మీద పరిశీలిస్తే జూలై నెల ఒక
పరీక్షా సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ఇష్టదేవతను స్మరించుకుంటూ దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఏ పని ప్రారంభిస్తున్నా సరే మనస్సులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ పని ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 12, 18, 21, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. అలాగే జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 9, 14, 16, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా అర్ధాష్టమ రాహుదోషం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ గురుదోషం కూడా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ జూలై నెలలో వచ్చే గురువారాలు శివాలయ దర్శనం చేయండి. ఆదివారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. చంద్రశేఖరాష్టకాన్ని చదువుకోండి లేదా వినే ప్రయత్నం చేయండి. దుర్గా కవచాన్ని చదవటం లేదా వినే ప్రయత్నం చేయండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, గురువారం ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అన్ని సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి శివానుగ్రహం వల్ల దుర్గాదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు జూలై నెలలో వృశ్చిక రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూలై నెలలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి మనస్సు అనేటటువంటిది జూలై నెలలో చంచలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. చంచలమైన మనస్సు పక్కన పెట్టాలి. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అధైర్యాన్ని వదిలిపెట్టండి. మనోధైర్యంతో కొండల్ని పిండి చేయగలమన్న ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. అటువంటి మనస్తత్వాన్ని జూలై నెలలో పెంచుకునే ప్రయత్నం చేయాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ మీ సమయస్ఫూర్తితో తొలగింపజేసుకుని ముందడుగు వేయగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల పరంగా అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలు చేసే ముందు దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేసుకోండి. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరము. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏ విషయంలోనూ కలగవు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే వాళ్ళతో లేనిపోని విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. అప్పుడు బంధుమిత్రులతో ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా అంతిమంగా ఆ పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఊహించని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మానసికంగా ఉండే ఆందోళనలే జూలై నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా ఉండే సమస్యలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి మనోధైర్యం అనేది జూలై నెలలో అవసరం. మీరు ఎంత మనోధైర్యంతో ఉంటే అంత అద్భుతంగా జూలై నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 9, 16, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి ప్రతికూల తేదీలు 7, 12, 17, 20 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అర్ధాష్టమ శని దోషం. కాబట్టి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడటానికి ధనుస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జూలై నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆంజనేయ స్వామికి ఈ నెలలో వచ్చే శనివారాలు తమలపాకులతో ఆకు పూజ చేయించుకోండి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నట్లయితే ఈ జూలై నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివితే ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు జూలై నెలలో పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి
ప్రధానంగా జూలై నెలలో అష్టమ కుజుడి ప్రభావం వల్ల కొన్ని పనులు నిలిచిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అష్టమ కుజుడి వల్ల కొన్ని ఆరోగ్య భంగములు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. జూలై నెలలో మకర రాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలిస్తే ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. మీకు అష్టమ కుజుడి సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ మకర రాశి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ప్రతిరోజు పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే పుణ్యనది స్నానం చేస్తారు. చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ధనపరంగా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే రక్త సంబంధీకులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా రక్త సంబంధీకులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యవహారాలలో వ్యతిరేకత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలా జరగకుండా కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సమయస్ఫూర్తితో సమస్య వచ్చే ముందు అర్థం చేసుకుని ఆ సమస్య రాకుండా కుటుంబ సభ్యులతో వ్యవహరించండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అప్పుడు కుటుంబంలో ఎలాంటి వ్యతిరేకతలు రావు. ఒకవేళ వ్యతిరేకతలు వచ్చినా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి రక్త సంబంధీకులతో కుటుంబంలో ఉన్న సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎలాంటి విభేదాలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే సోదర మూలక ఇబ్బందులు కూడా ఉన్నాయి. సోదరులు ప్రత్యేకంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి సోదరులతో సమయానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. అష్టమ కుజుడి సంచారం ఉంది కాబట్టి భూములు, స్థలాలు, గృహాలు, పొలాలు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషను అంతా జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అవసరం. అలాగే ఇతరులకు హామీ ఉంటే మాత్రం మీకు చాలా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వాళ్ళు జూలై నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికి హామీలు ఇవ్వద్దు, ఎవరికి హామీ ఉండద్దు, ఎవరికి మధ్యవర్తిగా ఉండద్దు. అలా ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూలై నెలలో అష్టమ కుజుడి ప్రభావం ఉంది. కాబట్టి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి హామీలు ఇవ్వకూడదు, కుటుంబంలో మాట్లాడేటప్పుడు సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే చాలా వరకు సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 7, 12, 16, 23, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 9, 14, 18, 21, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు చేస్తే అన్ని సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అందుకే ప్రతిరోజు సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః 21 సార్లు చదువుకోండి. నరసింహ మంత్రం ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం చదవటం లేదా వినే ప్రయత్నం చేయండి. అప్పుడు జూలై నెలలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అన్నింటా జయమే ఉంటుంది. అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగ రంగం బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది, విద్యారంగం బాగుంటుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయమే ఉంటుంది. అపజయం అనేది కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో దరిదాపుల్లో కూడా కనిపించదు. వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. పుణ్యనదీ స్నానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు.
దైవ దర్శనం మనసుకు ప్రశాంతతను కలిగింపజేస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కునే యోగం జూలై నెలలో కనిపిస్తోంది. భూ సంబంధ లావాదేవీలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఏవి కొనాలన్నా ఏవి అమ్మాలన్నా దానివల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు, అయినప్పటికీ పెద్దగా ఇబ్బందులే ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే ఎక్కువ శుభ ఫలితాలను మీకు కలిగింపజేస్తుంది. అలాగే నూతన పరిచయాలు బాగా లాభిస్తాయి. ఆ కొత్త పరిచయాలు మీకు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అయితే అప్పుడప్పుడు కుజుడి యొక్క సంచారం వల్ల సోదరుల వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆర్థిక వ్యవహారాలలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులకు హామీలు ఇస్తే మాత్రం విపరీతంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. జూలై నెలలో కుంభరాశి వాళ్ళకు అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నప్పటికీ అనవసరంగా వేరే వాళ్లకు హామీలు ఇచ్చి వేరే వాళ్లకు మధ్యవర్తులుగా ఉండి నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి జూలై నెలలో కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యవర్తిగా ఎవరికీ ఉండద్దు, ఎదుటి వాళ్లకు హామీలు ఇవ్వద్దు. హామీలు ఇచ్చి మధ్యవర్తిగా ఉంటే మాత్రం ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయి. ఈ ఒక్క సలహా పాటిస్తే కుంభరాశి వాళ్ళకి జూలై నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలునే. ఒక్క సోదరుల విషయంలోనే సమయానుకూలంగా వ్యవహరిస్తే నెలంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు 7, 9, 14, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 4, 12, 16, 21, 23, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకున్న సమస్య ఏలినాటి శని దోషం మాత్రమే. అందువల్ల శివారాధన చేయండి. ఈ నెలలో వచ్చే శనివారాలు, సోమవారాలు శివాలయ దర్శనం చేయండి. శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం 21 సార్లు రోజు స్నానం చేశాక చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జూలై నెలలో ప్రదోష కాలంలో సోమవారం పూట శివతాండవ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నెల మొత్తం విశేషమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెలలో మీనరాశి వాళ్ళకి నెల మొత్తం కూడా అనుకూలంగానే ఉంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంది. విద్యారంగం బాగుంది, ఉద్యోగ రంగం బాగుంది, వ్యాపార రంగం బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ధనలాభం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తాయి. అలాగే ఆరోగ్య లాభం ఉంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మిత్ర లాభం ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి జూలై నెలలో చక్కగా అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్నవాళ్ళు సంతానం కీర్తి ప్రతిష్టలు చూసి ఆనందపడుతూ ఉంటారు. శత్రు జయం ఉంటుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. బహిర్గత అంతర్గత శత్రువులు చేసే ప్రయోగాలు తిప్పికొడతారు. అలాగే శత్రువులను సమూలంగా నశింపజేయగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీనరాశి స్త్రీ పురుషులకు సంపూర్ణంగా లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకుంటారు. పుణ్యనది స్నానాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలిస్తూ ఉంటాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. జీవనం ఉల్లాసంగా ఆనందంగా ముందుకు సాగగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జూలై నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 12, 16, 21, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి.
జూలై నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 7, 14, 18, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కొద్దిగా మీనరాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉండటం వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. జూలై నెలలో శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, గురువారం శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మీనరాశి వాళ్ళు దశరథ శని స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే శనివారాలు చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని లేదా దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా శ్రీం శివాయ నమః, హం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. గురువారం శివాలయ దర్శనం, శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం మీనరాశి వాళ్ళకి జూలై నెలలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.